కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రాష్ట్రం నుంచి ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలందరికీ, మరియు రాష్ట్రంలోని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో రేపు భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.